మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ యాస్ట్రాలజర్ గోనుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు. సో ధనుసు రాశి వారి పరిస్థితి 2026 ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి మణికంఠ గారు. చాలా త్వరగా మనకి 2025 అయిపోయింది. ఉగాది నుంచి మనకి 2026 ప్రారంభమైనప్పటికీ కూడా కొత్త సంవత్సరం. సో ముందుగానే జనవరి నుంచి ఎలా ఉంటుందో మా భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటారు. ఈ ప్రకారంగా ధనుసు రాశి వారి పరిస్థితి గురుగారు ఓవరాల్గా 2026 ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళకి? మనకి 2026 మనం చూసుకుంటే నేను 24కి రాశి ఫలాలు చెప్పాను. 25 ఇప్పుడు 26 చెప్పబోతూ ఉన్నాను అనమాట. థర్డ్ ఇయర్ చెప్పబోతూ ఉన్నాను. అంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి చాలా నా వీడియోలు చేయటం, మళ్ళీ వాళ్ళకి నాకు కాల్ చేయటం, ఇలా ఒక స్టడీ రీసెర్చ్లో కూడా అయిపోయింది ఈ రాశి మీద. ఫస్ట్ 2024లో చాలా బాగుంది వీళ్ళకి. 25లో పార్షల్గా ఇబ్బందులు ఉన్నాయి. ఈ 26లో కొంచెం ఇబ్బందులు అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఈ వచ్చిన ప్రాబ్లమ్స్ని వీళ్ళు భరాయించే పరిస్థితిలో ఉంటారు, హ్యాండిల్ చేయగలిగే పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేయలేరు. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ధనుసు రాశితో పాటు వాళ్ళ ఇంట్లో సింహరాశి వాళ్ళు ఉన్న ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని పీడితులు ఎవరైనా ఉంటే ఇంకా ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ అధికమవుతాయి అని గమనించుకోవాలి. ఇది బై డిఫాల్ట్ రీసెర్చ్లో వచ్చింది. ఎందుకంటే భార్యాభర్తకి ఇద్దరు శని దోషాలు ఇద్దరు కలుసుకుంటూ ఉంటారు కదా. ఒకళ్ళని కంట్రోల్ చేయడమే కష్టం. ఇద్దరు ఉంటే ఇంట్లో ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళకు గొడవలు అవుతూ ఉంటాయి. అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అందుకని ఇంట్లో ఇది ఒక ఫస్ట్ ప్రికాషన్ ఈ రాశి వాళ్ళకి. రెండోది మూలా నక్షత్రం. ఈ ధనుసు రాశి చూసుకుంటే 2026 సంవత్సరం 2026 సంవత్సరంలో ఈ సంవత్సరం అనేది నాయకత్వ లక్షణాలు కలిగిస్తుందంట ప్రతి ఒక్కళ్ళలో. అప్పటిదాకా నార్మల్గా ఉన్న వ్యక్తి నేను రిస్క్ తీసుకోవటం, అందరినీ మేనేజ్ చేయాలని ట్రై చేయటం, ఉన్నతంగా నాయకత్వం అంటే తెలుసు కదండి, నేను బాస్ అనుకోవటం, ఈ టైప్ ఆలోచనలు ఎక్కువ మందికి వచ్చేస్తాయి. ఒక సెన్స్లో ఇది గుడ్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు, బలహీనంగా ఉన్నవాళ్ళు వాడు కూడా లీడర్స్ లాగా ఫీల్ అయిపోతుంటారు. ఆల్రెడీ లీడర్గా ఉన్నవాళ్ళు ఓవర్ లీడర్గా ఫీల్ అయిపోతుంటారు. రకరకాలు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ టైంలో వీళ్ళు కొత్త ప్రాజెక్టులు తీసుకోవటం, కొత్తగా జాబులు ఎత్తుకోవటం, కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయటం, కొత్త వాళ్ళతో పరిచయాలు, రిస్కీగా ఉండే పనులన్నీ ఎక్కువగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఈ నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం. ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. అందరూ నేను ఫస్ట్ కావాలనుకుంటారు. అక్కడ గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో మిక్స్డ్గా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళకి 6 మంత్స్, ఫస్ట్ 6 మంత్స్ ఒక నార్మల్గా తటస్థంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ నుంచి వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక మొన్న ఆల్రెడీ నేను వేరే ఛానల్లో చేసిన ఇంటర్వ్యూ చూసి ఏమండి మీకు జూన్ వరకు బాగుంటుంది, ఆ తర్వాత బాగలేదని చెప్పారు. ఇది కరెక్ట్ అండి. నేను వాళ్ళు అమెరికా నుంచి కాల్ చేశారు నాకు. మా కంపెనీ వాళ్ళు నోటీస్ ఇచ్చారండి ఆల్రెడీ మే వరకు. అంటే ఈ కంపెనీ వేరే కంపెనీలో మెర్జ్ అవుతుందంట. డెడ్ లాస్ట్ లైన్ ఆల్రెడీ ఇచ్చేసారు ఒక 6 మంత్స్ ముందు. వాళ్ళ రూల్ ప్రకారం మాకు మేలో అవుతుందండి. సో మీరు చెప్పినట్టు జరిగే అవకాశం ఉందండి. పర్సనల్ కన్సల్టేషన్ కావాలండి, చార్ట్ చూపించుకుంటానని. అందుకని చెప్పేసి ఈ మహర్షులు ఇచ్చిన జ్ఞానం ఎప్పటికీ రాంగ్ కాదు. మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకోవటము, అర్థం చేసుకోవటమే తప్ప. అందుకని ఇది చెప్పింది ఎవరో కాదు, ఒక సీనియర్ పర్సన్ 15-20 ఇయర్స్ ఆల్రెడీ యూఎస్లో ఉండి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి ఈ రాశిని నాకు మెసేజ్ కాల్ చేశారు. ఎందుకంటే నేను వేరే ఛానల్లో కూడా ఇస్తున్నాను, ఆల్రెడీ వైరల్ అవుతుంది కాబట్టి. ఇది రియల్ ప్రూఫ్ యాస్ట్రాలజీ ఎంత స్ట్రాంగ్ అనేది. ఈ ధనుసు రాశి చూసుకుంటే ఇందులో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశిలో ఉంటుంది. పేరు బలం ప్రకారం చూసుకుంటే ఏ యో భా భి దా భా దా భే అన్న లెటర్స్ అంతా కూడా వీళ్ళకి ధనుసు రాశిలో ఉంటాయి. నెక్స్ట్ ఈ గ్రహాల యొక్క స్థితి కనుక గమనించుకుంటే వీళ్ళకి 4వ స్థానంలో శని ఉంటున్నాడండి. తర్వాత 8వ ఇంట్లో ఫస్ట్ 7th హౌస్లో ఉంటారు 6 మంత్స్ వరకు గురువు. ఆ తర్వాత 8th హౌస్కి వెళ్తూ ఉన్నారు. రాహు 3వ స్థానంలో, 9వ స్థానంలో కేతు ఉన్నారు. ఈ యొక్క ప్లానటరీ పొజిషన్ మనం కన్సిడరేషన్ తీసుకుని అంటే చాలా ఉంటుంది. బట్ బేసికల్గా ఇవి చూసుకుంటే ఏమని చెప్తారంటే అండి, శని వీళ్ళకి 4వ స్థానంలో ఉండటం అంటే అర్ధ అష్టమ శని అంటారు. దీనివల్ల ఏమంటారంటే మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారంలో చిన్న చిన్న సంస్కృత పదాలలో మొత్తం హోల్ ఇయర్ మనకు చెప్పేస్తారు. మనకేం చెప్తారంటే 4వ ఇంట్లో శని ఉంటే ఏమవుతుంది అంటే స్త్రీ బంధు అర్ధ సుఖ చ్యుతి. సింపుల్. స్త్రీ అంటే లేడీస్, వైఫ్ ఆర్ ఎనీబడి. నెక్స్ట్ బంధువుల ద్వారా అర్థం, డబ్బుల ద్వారా, సుఖం అంటే కంఫర్ట్ని కోల్పోతారు. ఇది దాని మీనింగ్. ఇక్కడ శని 4వ ఇంట్లో ఉంటే అర్ధ అష్టమ శని అంటారు. అయితే ఇది లాస్ట్ మార్చి నుంచి ఉంది. కొంతమందికి పార్షల్గా ఇబ్బందులు పడుతున్నారు, కొంతమందికి ఇబ్బందులు పడటం లేదు. కారణం ఏంటంటే గురువు వీళ్ళకి బ్యాక్ బోన్గా ఉండేసి గురువు దృష్టి ఉండటంతో చాలా సాఫీగా ఉన్నారు వీళ్ళు. రెండోది గురువు వీళ్ళకి 7వ ఇంట్లో జూన్ వరకు ఉండి మంచి యోగ్యతను ఇస్తూ ఉన్నాడు. గురువు మారటంతో ఆయన మంచి రిజల్ట్ ఇవ్వడు,
దృష్టి తీసుకుంటున్న శని కూడా దృష్టి ఇవ్వరు. అంటే ఒక ఈవెంట్ రెండింటిని ట్రిగ్గర్ చేసి నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అయితే రాహు 3వ ఇంట్లో ఉండటంతో చక్కగా సంపదలు కురిపిస్తూ ఉంటారని గమనించుకోవాలి. కేతు 9వ ఇంట్లో ఉండటంతో ఫాదర్కి సంబంధించిన వ్యవహారాల్లో, ఆధ్యాత్మిక సంబంధించిన వ్యవహారాల్లో ఉంటూనే వీళ్ళకి తెలవకుండా వీళ్ళు కొన్ని అన్వాంటెడ్ వేస్ట్ అయిన పనులను చేసి టైం వేస్ట్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. మనం ఇన్ డీటెయిల్ గ్రహం వైజ్ కనుక చూసుకుంటుంటే వీళ్ళకి 4వ ఇంట్లో శని ఉండటం వల్ల ఏమవుతుంది, మనకి సంస్కృతంలో చెప్తారు ఏమంటే, వాతాడు మన క్లేశ భయం స్వస్థాన హాని కృత్ ప్రసూసి దేహ పీడాంచ సూర్యపుత్రచ్చ చతుర్దగే. 4వ ఇంట్లో కనుక సూర్యపుత్రుడు శని ఉంటే ఏమవుతుందంట, భీతి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వస్థాన హాని కృత్ అంటే జాబు పోవటము, ఒక మర్యాద పోవటము, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఇంటిలో ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో కొంచెం బలం తగ్గినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో శత్రువులు అయితే ఏమీ చేయరు కానీ కొంచెం ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి వీళ్ళకి. ఇది మనకి శని యొక్క పెట్టే ఇబ్బందులను తెలుసుకోవచ్చు. ఓవరాల్గా కుటుంబానికి సంబంధించి, బంధువులకు సంబంధించి ఎక్కువ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువుల మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి. నాకు క్లయింట్ ఫోన్ చేశారు లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం కదా, వేరే రాశి వాళ్ళకి 74 years ఏమో. సీరియస్ గొడవ ఎక్కడవుతుందంటే వాళ్ళ కోడలకి ఇంకా గొడవ అవుతుంది. ఇన్ సచ్ అవే ఈయన ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకున్నాము, ఎందుకు ఈ జీవితం, ఆయన ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాడు, రిటైర్డ్ అయ్యారు హయ్యర్ లెవెల్లో, గొడవలతో గొడవ. అట్లా అని ఆ కోడలకి కూడా వాళ్ళకి ఏజ్డ్ 55, అప్పటిదాకా అందరు కలిసి ఉన్నారు, ఇప్పుడు గొడవలు వచ్చేసినాయి. 75 years ఆయన బయటకు ఎక్కడికి వెళ్తాడు, నేను వెళ్ళాలని నేను అంటాడు, వాళ్ళ అబ్బాయి వద్దంటాడు, కోడలేమో గొడవ. ఇది కంటిన్యూస్గా జరిగేసి అసలు సూసైడ్ దాకా వెళ్ళిపోయాడు ఆయన. ఇలా ఉంటుందన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటుంది వాళ్ళకి. తర్వాత గురువు వీళ్ళకి 7వ స్థానంలో ఉండి జూన్ వరకు చక్కటి యోగ్యతనిచ్చి ఏమంటారు ప్రొటెక్టర్. ఇంకా గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎలా పట్టుకొని అందరిని కాపాడాడు, గురువు వీళ్ళకి బాగా కాపాడుతూ ఉన్నారు. ఈ రాశి వాళ్ళు యాక్చువల్గా చాలా ఇబ్బందులు పడాల్సిన వాళ్ళు పడకుండా ఉన్నారంటే ఈ గురువు వల్ల. తర్వాత అయితే వీళ్ళకి రాహు 3వ ఇంట్లో ఉండటం మాత్రం స్వం అంటారు, ఓన్లీ వన్ లెడ్ స్వం అంటే సంపదలు అని. రాహు వీళ్ళకి సంపదలు ఇస్తూ ఉన్నారు. 9వ ఇంట్లో కేతు ఉండటంతో వీళ్ళకి ఏమంటారు పాపం, అనవసరమైన పనులు, వేస్ట్ పనులు, ఎవరికి ఉపయోగం లేని పనులు, లేదంటే వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టే పనులు చేసే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సో ఇదంతా ఫస్ట్ మనకి హోల్ ఇయర్. అంటే వీళ్ళకి భార్యతోటి, రిలేటివ్స్ తోటి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా జూన్ తర్వాత ఎక్కువ అవకాశం ఉంటుంది. గురువు వీళ్ళకి 7వ ఇంట్లో ఉండటం ఏం జరుగుతుందంటే రాజదర్శనం, ఆరోగ్యం, గాత్ర గంభీరం, పోషణం, అభీష్ట కార్య సిద్ధిచ్చ సప్తమగే భవేత్ గురు. 7వ ఇంట్లో కనుక గురువు ఉంటే ఏమవుతుందంట, రాజదర్శనం, హయ్యర్ అఫీషియల్స్ని కలవటం, పెద్ద ఇంపార్టెంట్ పీపుల్ని కలవటము, వాళ్ళ ద్వారా మంచి కార్యక్రమాలు చేయించుకోవటము, ఆరోగ్యంగా ఉండటం, బాడీ లాంగ్వేజ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అనుకున్న పనులని నెరవేరుతూ ఉంటాయి. ప్లస్ ఈ గురు దృష్టి శని మీద కూడా ఉండటంతో శని చేసే పనులు ఇందాక మనం చెప్పుకునే కూడా ఎక్కువగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వకుండా కాపాడింది. అయితే జూన్ తర్వాత మారటంతో గురు ప్రాబ్లమ్స్ ఆయనే క్రియేట్ చేస్తాడు. ఒకటి చోరాగ్ని నృపభీతిచ్చ గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం క్రోధం అష్టమశ్చేద్ భవేద్ గురు. 8వ ఇంట్లో గురువు అంటే మారిపోవడంతో అష్టమ గురు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. అర్ధాష్టమ శని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. 2 పెద్ద గ్రహాలు ఇలా ప్రాబ్లమ్స్లో పడిపోతూ ఉన్నారు. అందువల్ల అగ్ని భయం అవుతుంది. రాజులు వాళ్ళు ఎప్పటిదాకా వీళ్ళ బాసు మెచ్చుకున్న బాసు వీళ్ళని తొక్కేయాలని ట్రై చేస్తాడు. దేహంలో కాంతి పోతుంది, కటుగా మాట్లాడుతూ వృధాగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ధన వ్యయం ఉంటుంది, కష్టం ఉంటుంది. సో గురువు వీళ్ళకి సపోర్ట్ చేయకపోవడంతో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో 2 మేజర్ గ్రహాలకి వీళ్ళకి ప్రతికూలంగా ఉండి ఇబ్బందులు పెడుతున్నాయి కాబట్టి ఒక ఆశా జ్యోతి ఎవరంటేనండి వీళ్ళకి రాహు మనదాకా బాగా సపోర్ట్, జూన్ వరకు బాగా సపోర్ట్ ఇస్తున్నారు. 2 గ్రహాలు వీళ్ళకి బాగా సపోర్ట్, రాహు గురువు కూడా బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అయితే ఈ రాహు మాత్రం వీళ్ళకి కంటిన్యూస్గా సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. జనరల్గా రాహు మంచి చేయడు, బట్ వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి బాగా మంచి చేస్తూ ఉంటారు. 3వ ఇంట్లో రాహు ఉండటంతో మనకి ఏం చేస్తారంటేనండి సోదరులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అతిగా కష్టాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధైర్య సాహసాలకు మెండుగా ఉంటుంది, అనుకున్న పనులన్నీ సాధించుకుంటూ వెళ్ళిపోతారు. 3వ స్థానంలో రాహు మిక్స్డ్ రిజల్ట్, కొన్నిట్లో బాగుంటుంది, కొన్నిట్లో బాగోదు. బట్ ఎనీవే ఓవరాల్గా రాహు ఉండటం వల్ల సంపదలు తీసుకొచ్చి వీళ్ళకి సపోర్ట్ ఇస్తారు, ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు దూసుకొని పోయే ఒక తత్వాన్ని ఇచ్చి వాళ్ళని కాపాడుతూ ఉంటారనమాట. అయితే కేతు ఉండటంతో వీళ్ళకి కేతు 9వ ఇంట్లో ఉండటంతో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. తర్వాత తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు,
వీటితో పాటు వీళ్ళు చేయకూడని పనులు కూడా చేస్తారు, అన్వాంటెడ్ వేస్ట్ అయిన పనులు కూడా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఉపయోగం ఉండదు, వేరే వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. అది కొంచెం గమనించుకొని బాగా ప్లాన్ చేసుకొని క్వాలిటీ వర్క్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అని గమనించుకోవాలి. ఇది మనకి ఓవరాల్గా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఏ మేజర్ గ్రహాలు ఎలా ఉంది అంటే అనేది సమరీ చూసుకుంటే వీళ్ళకి జూన్ వరకు ఏదో విధంగా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. జూన్ తర్వాత వీళ్ళకి ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా మంచిది ఈ రాశి వాళ్ళు. సో సెకండ్ హాఫ్లో మనకు కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తుంది. మరి వాటిని అధిగమించడానికి రెమెడీస్ అంటే ఏం చెప్తారు సార్? వీళ్ళు చాలా ఎక్కువ రెమెడీస్ చేసుకోవాలండి. ఖచ్చితంగా కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ తిరగాలి. శనికి తైలాభిషేకం శనివారం చేసుకుంటూ ఉండాలి. శని పిప్పలాద స్తోత్రం చదువుతూ ఉండాలి. యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి. వీళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్ మారిపోవాలి. వీళ్ళకు ఏమని చెప్తానంటే నేను ఒక స్టెప్ జీవితంలో వెనక్కి తీసుకొని రిలాక్స్ అవ్వాల్సిన టైం ఇది. దూకుడుగా వెళ్ళిపోయి రిస్కీ పనులు చేయటం, ఎవరితో పడితే వాళ్ళు పరిచయాలు పెంచుకోవటం, కావాలని కింద పడేసేటట్టు ఉంటారు. చూడటానికి దేవకన్యలాగా దేవదూతల్లాగా మీ మీద కనబడుతూ ఉంటారు ఈ మూమెంట్లో. ఎప్పటిదాకా మీ దగ్గర డబ్బులు తీసుకొని మీ ద్వారా బెనిఫిట్ అయినంత వరకే. ఒక్కసారి మీరు ఇవ్వాల్సిన బెనిఫిట్ వాళ్ళకి ఇవ్వాల్సి ఇస్తే వాళ్ళు వ్యానిష్. వాళ్ళు ఎక్కడ ఉంటారో మీకు అర్థం కాదు, మీరు కొలాప్స్ అయిపోతారు. ఇలాంటి కేసులు రియల్ లైఫ్లో చాలా చేస్తున్నాను. మన మహర్షులు చెప్తారు ఓకే, బట్ రియల్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఎన్కౌంటర్ అవుతుంది అనేది కూడా నేను కాల్స్ చూస్తుంటాను. ఏదో ఒక పాయింట్ ట్రిగ్గర్ అవ్వాలి కదా, కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో పెట్టుకుని ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది రాసి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్గా తమను తీర్చిదిద్దుకోవడం, రిస్కీ పనులు ఎక్కడ ఉంటే మొత్తం కట్ చేయటం, ఎక్కువగా డౌన్ ఖర్చు పెట్టుకోకుండా. ఎందుకంటే డబ్బు సంపాదించడం చాలా కష్టం, ఆ డబ్బుని నిలబెట్టుకోవటం ఇంకా కష్టం. తెలియని వాళ్ళు ఎవరంటేనండి డబ్బుని సంపాదించిన దాచిపెట్టుకొని భద్రంగా చేసుకోగలం. అట్లీస్ట్ ఒక బ్యాంక్ అకౌంట్లో వేసినా కానీ ₹1 వడ్డీ అంత వడ్డీ వస్తుంది, లైఫ్ బాగుంటుంది. ఈ బిజినెస్ ఆ బిజినెస్లన్నీ పెట్టి వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి మళ్ళీ వాట్సాప్ మీ పచ్చార్లు తిరిగి ఇదంతా ఎందుకండి? ఈ టైప్ రిస్కీ పని అదంతా మనకి టైం బాగున్న రోజులు. టైం బాగలేదు కాబట్టి కొంచెం ఆగుంటే బెటర్. సో వీళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపతం, భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ బాగుండటానికి, అట్లనే ఇంట్లో వచ్చేటప్పటికి అందరూ ఒకసారి శుద్రాభిషేకం చూపించుకోవటం, తీర్థయాత్రలు ఎక్కువగా చేయటం, ఆశ్రమాలు ఎక్కువ తిరగటం, భగవద్గీతలు బుక్స్ లాంటివి దానం చేయటం, వీటితో పాటు చండీ హోమం చండీ పారాయణం చేసుకునేది చాలా బాగుంటుంది. సో వీళ్ళకి రాహుకి సంపూర్ణ శాంతి, గురువుకి సంపూర్ణ శాంతులు, శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటూ ఉండాలి. ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో బిజినెస్ ఆగకూడదు కదండి. బిజినెస్ ఆగిపోతే ఇంకా ఇటు ఆపరేషనల్ కాస్ట్ అంటారు, ఇదంతా పెరిగిపోతూ ఉంటుంది. రెంట్లు కట్టుకోవాలి, ఎంప్లాయీ సాలరీస్ ఇచ్చుకోవాలి, వీళ్ళ దగ్గర డబ్బులు వచ్చే ఆదాయం ఉండదు, పోయిన డబ్బు వెళ్ళిపోతుంది, డబ్బు స్లోగా వస్తుంది, ఉన్న డబ్బు ఆవిరైపోతుంది. అలాంటి టైంలో మీరు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే ఆ ధన ప్రవాహం ఆగుతుంది, పోయేది అట్లనే వచ్చే ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ధనానికి ఎక్కువ ఇబ్బంది పడరు. ఎవరికైనా కనుక కోర్టు కేసులు అవి ఉంటే వీళ్ళకి చండీ హోమం చండీ పారాయణం చేయించుకుంటూ ఉంటే అన్వాంటెడ్గా వీళ్ళని ఎవరైనా శత్రులు మోసం చేయాలని చేస్తూ ఉంటే ఈ మోసం నుంచి బయటపడిపోతారు. ఓవరాల్గా 2026 ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.